అస్సలామలైకుం. ఈరోజు హదీసు వెలుగు నుండి అల్లాహ్ పట్ల విశ్వాసానికి సంబంధించిన హదీసులు కొన్ని తెలుసుకుందాం. హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు, ఒకసారి ప్రయాణంలో నేను వాహనంపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనక కూర్చుని ఉన్నాను. నాకు ఆయనకి మధ్య జీను వెనుక భాగం తప్ప మరేమీ లేదు. ఆయన ముఆజ్ బిన్ జబల్ అని పిలిచారు. అయ్యా సెలవియ్యండి, నేను ఇక్కడే ఉన్నాను అన్నాను నేను. ఆయన మౌనం వహించారు. కొంత దూరం వెళ్ళాక తిరిగి పిలిచారు, ఓ ముఆజ్ బిన్ జబల్. దానికి నేను, అయ్యా సెలవియ్యండి, బానిసను ఇక్కడే ఉన్నాను అని సమాధానమిచ్చాను. కానీ ఆయన ఏమీ పలకలేదు. మళ్ళీ కొంత దూరం పోయాక, ఓ ముఆజ్ బిన్ జబల్ అని పిలిచారు ఆయన. మూడవసారి కూడా నేను అలాగే సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆయన, అల్లాహకు దాసులపై ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా అని అడిగారు. అల్లాహకు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని నేను బదులిచ్చాను. దానికి ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహకు దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే వారు ఆయన్నే ఆరాధించాలి, ఈ ఆరాధనలో మరెవరిని భాగస్వాములుగా చెయ్యకూడదు అని సెలవిచ్చారు. ఇంకా కాస్త దూరం వెళ్ళి ముఆజ్ అని పిలిచారు. సెలవేయండి, మీ మాటను సావధానంగా విని పాటిస్తాను అని జవాబు పలికాను. అల్లాహ్ను ఆరాధించే దాసులకు అల్లాహ్పై ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా అని అడిగారు. అల్లాహ్కు ఆయన సందేశహరునికే బాగా తెలుసు అని నేను బదులు పలికాను. దాసులకు అల్లాహ్పై ఉన్న హక్కు ఏమిటంటే ఆయన వారిని శిక్షించకుండా ఉండాలి అని సెలవిచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహును వివరించడానికి భావం ఏమిటంటే, నేను ఆయనకు అతి సమీపంలో ఉన్నాను. చెప్పడానికి వినడానికి ఎలాంటి అవరోధము లేదు. ఆయన చెప్పిన దాన్ని సునాయాసనంగా వినగలను. కానీ చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది కనుక దాని ప్రాముఖ్యత నాకు విశదమవ్వాలని, నేను శ్రద్ధగా వినాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు పిలిచి మౌనంగా ఉండిపోయారు అన్నది. ప్రవక్త శ్రేష్ఠులు అబ్దుల్ కైస్ తెగవారి ప్రతినిధి వర్గాన్ని ఉద్దేశించి అడిగారు, దైవం ఒక్కడే అని విశ్వసించడం అంటే ఏమిటో మీకు తెలుసా అని. దానికి వారు, అల్లాహకు ఆయన ప్రవక్తకే తెలుసు అని పలికారు. అప్పుడు ఆయన, విశ్వాసం అంటే మనిషి అల్లాహ్ తప్ప మరే ఇతర ఆరాధ్య శక్తి లేదనే సత్యానికి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సందేశహరుడనే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వాలి, నమాజును సవ్యంగా చెయ్యాలి, జకాత్ ఇవ్వాలి, రంజాన్ నెలలో రోజా వ్రతాన్ని పాటించాలి అని బోధించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తిని గమనిస్తే తౌహీద్ అంటే ఏకేశ్వరోపాసనకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుస్తుంది. ఇదే మానవుణ్ణి నరకయాతన నుండి రక్షిస్తుంది, దైవ ఆగ్రహం నుండి కాపాడి స్వర్గప్రవేశానికి అర్హత చేకూర్చే విషయం కన్నా విలువైనది మరొకటి కాగలదా? హజరత్ అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించినప్పుడల్లా ఈ విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించేవారు. ఎవరిలోనైతే అమానత లేదో వారిలో ఈమాన్ అంటే విశ్వాసం లేదు, ఎవరికైతే వాగ్దానం పట్ల గౌరవం లేదో వారిలో దీన్ అంటే ధర్మం లేదు అని. హజరత్ అమ్ర్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటి అని అడిగాను. ఆయన విశ్వాసం అంటే సహనం, దాతృత్వం అని సమాధానమిచ్చారు. విశ్వాసం అంటే మనిషి అనుసరించడానికి దైవ మార్గాన్ని ఎన్నుకోవాలి, ఆ మార్గంలో ఎదురయ్యే ఆపదల్ని భరించాలి, దైవంపై భారం మోపి ముందుకు పురోగమించాలి. ఈ వైఖరిని సహనం అంటారు. మనిషి తన సంపదను నిరుపేదల కొరకు, అనాథలైన దేవుని దాసుల కొరకు దైవ ప్రసన్నత పొందడానికి వ్యయపరచాలి. మూలంలో ఉన్న సమాహాత్ అనే పదానికి అర్థం ఇదే. ఈ పదానికి వినమ్రత, ఉదారత, విశాల హృదయత అన్న అర్థాలు కూడా వస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, ఎవరైతే అల్లాహ్ కొరకు స్నేహం చేస్తారో, అల్లాహ్ కొరకు శత్రుత్వం వహిస్తారో, ఇంకా అల్లాహ్ కొరకే దానం చేస్తారో, అల్లాహ్ కొరకే నిరాకరిస్తారో వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. అంటే మనిషి శిక్షణ పొందుతూ క్రమేణా ఈ ఉన్నత స్థానాన్ని పొందగలుగుతాడు. అతడు ఎవరితో సన్నిహితుడైనా మరెవరికి దూరమైనా కేవలం దైవ ప్రసన్నత పడేయడానికే అలా చేస్తాడు. ధర్మం కొరకే ఒకరిని ప్రేమిస్తాడు, ధర్మం కొరకే మరొకరిని ద్వేషిస్తాడు. అతని రాగద్వేషాలు స్వార్థంతో, ప్రాపంచిక ప్రయోజనాలతో ముడిపడి ఉండవు. కేవలం దైవం కొరకే, ఆయనకు సమ్మతమైన ధర్మం కొరకే అంకితమై ఉంటాయి. మనిషి ఈ స్థితికి చేరినప్పుడే అతని విశ్వాసం పరిపూర్ణమవుతుందని తెలుసుకోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
ఎవడైతే అల్లాహ్ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్తగా స్వీకరించి ఆనందానుభవం పొందాడో ఆ వ్యక్తి విశ్వాసంలోని రుచిని ఆస్వాదించాడు. అంటే అల్లాహ్ దాస్యానికి తనను తాను అంకితం చేసుకొని దైవ గ్రంథం అందజేసిన ఇస్లామీయ షరియత్ ప్రకారం జీవితం గడుపుతూ ప్రవక్త మార్గదర్శకత్వానికి కట్టుబడి ఉంటూ పూర్తిగా తృప్తి చెందిన వ్యక్తి అని భావం. నేను అల్లాహ్ దాస్యం తప్ప మరెవరి దాస్యాన్ని చెయ్యనని, సర్వలోకాల సర్వావస్థలో ఇస్లాం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరే ఇతర మానవుణ్ణి అనుసరించనని నిర్ణయించుకున్న వ్యక్తి అని భావం. ఏ వ్యక్తి ఈ విధంగా పరిణతి చెందుతాడో అతను ఈమాన్ మాధుర్యాన్ని ఆస్వాదించాడని తెలుసుకోవాలి. ఆమీన్.